చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఇద్దరు పిల్లలు భార్యకు పురుగుల మందు దాము తాగించి అనంతరం తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మృతులు దాము, నిర్మల, దిలీప్ శ్రీవిద్యగా గుర్తించారు. అనారోగ్య సమస్యలే కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఇద్దరు పిల్లలు భార్యకు పురుగుల మందు దాము తాగించి అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మృతులు దాము, నిర్మల, దిలీప్ శ్రీవిద్యగా గుర్తించారు. అనారోగ్య సమస్యలే కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులతో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ భార్య నిర్మలకు గత 10 సంవత్సరాలుగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ బ్రెయిన్ ట్యూమర్ అంటున్నారు. మనకు పూర్తిగా మెడికల్ రిపోర్ట్ తెలిస్తే కానీ తెలుస్తుంది. వాళ్ళ కుమారుడు ఢిల్లీ మరియు వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య నిర్మల నలుగురితో పాటు అతను హ్యాంగింగ్ చేసుకున్నాడు. మిగతా వాళ్ళు విషం దాగి చనిపోయినట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఆ బాడీలో చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తరలిస్తున్నాము. డాక్టర్ గారి నివేదిక ప్రకారం తదుపరి చర్య తీసుకుంటాము. ప్రస్తుతానికి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు దామోదరు, నిర్మల, ఢిల్లీ బాబు, ఆ చిన్న అమ్మాయిని నలుగురిని గవర్నమెంట్ ఆసుపత్రి మార్చురీకి బాడీలు తరలిస్తున్నాం. బీసీ కులానికి దాము, వాళ్ళ భార్య నిర్మల, వాళ్ళ కొడుకు కూతురు కూడా నైట్ మామూలుగా అతను మేస్త్రి పనికి పోతాడు. నైట్ ఆదివారం నైట్ వాళ్ళ భార్యకు హెల్త్ బ్రెయిన్ ఫీవర్ వల్ల అన్ని చిత్తూరు హాస్పిటల్, వేలూరు సిఎంసి, సిమ్స్ అన్నీ కూడా తిరిగేసి ఆమెకు బాగా కాదనేసి కూడా వాళ్ళ ముగ్గురికి కూడా పాయిజన్ ఇచ్చి అతను కూడా ఉరి వేసుకోవడం జరిగింది. అతను నాకు మా కుటుంబానికి ఎవరి వల్ల ఇది లేదు అనేసింది. టీవీ పైన కూడా అతని ఫోన్ నెంబరు, ఏటీఎం పిన్ నెంబర్ కూడా పెట్టి నా అకౌంట్లో ఉండే డబ్బులతోనే నన్ను దహన క్రియలు చేయండి కూడా రాసి పెట్టడం జరిగింది. కాబట్టి అతను దీనికి కూడా చాలా అందరూ కూడా చాలా గ్రామస్తులంతా కూడా చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళ తమ్ముడు పంపించుకున్నాడు ఇంటికి పోయి పండుకొని తలాతరాబో కానీ ఈ గేటుకి బేగం వేసి ఉన్నాడు. గేటు బేగం వేసి రాయెత్తుకొని పాలు కొట్టినాడు. మళ్ళీ కిటికీ తెచ్చి చూసింది మా భార్య వేలాడతాడు పిండికి. మళ్ళీ కత్తి తెమ్మనేసి కత్తి కోసేసినాం దారం. ఎందువల్ల చేసుకున్నారు? ఎందువల్ల మనకి ఏం తెలుసు సార్. ఏమైనా అప్పులు గిప్పులు ఏమి లేదు. మేస్త్రి పని చేసేవాడు అప్పులు గిప్పులు ఏమి లేదు. ఏం ఒళ్ళు బాగాలేదా వాళ్ళ భార్యకి ఒళ్ళు బాగాలేదు. ఏడన్నా చూపించినాడు, ఎంత డబ్బు కూడా ఖర్చు పెట్టినాడు. నిన్న కూడా పెనానికి అన్నం కట్టి తినిపిస్తున్నాడా. నేను ఒక 6 మొత్తానికి తినేసిపోయినా, ఆయన బాగున్నావు అని నన్ను కూడా అడిగినా ఈ మరి